హాయ్ ఫ్రెండ్స్, చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి వెళ్ళేసి చార్ధామ్ రిజిస్ట్రేషన్ అనేది వెబ్సైట్లో లింక్ చేయాలి. వెబ్సైట్ లింక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన దాన్ని మనం ప్రెస్ చేస్తే మనకు అదైతే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇండియన్ పిల్గ్రిమ్స్, ఫారినర్స్ మనం బుకింగ్ చేసుకోవచ్చు. ఇండియన్ మనం సెలెక్ట్ చేసేసుకొని ఇందులో మనం టూర్ ఆపరేటర్స్ ఉంటారు, ఇండివిజువల్ ఉంటారు, ఫ్యామిలీ కూడా ఉంటారు. మనదైతే ఫ్యామిలీ 2-3 వెళ్తే ఫ్యామిలీ బుక్ చేసుకోవాలి. మనం సింగిల్గా వెళ్తే మాత్రం ఇండివిజువల్ అని బుక్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని మనం అయితే బుకింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాగిన్ ఉన్న వాళ్ళు లాగిన్లో వెళ్ళేసేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మన మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసేసి అయితే మనం లాగిన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇక్కడ లాగిన్లోకి వెళ్ళిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకైతే వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో డాష్బోర్డ్ నావిగేషన్స్, మన నేము అంటే ఎంతమంది వెళ్ళేది, ఫ్యామిలీ అని చూపిస్తుంది. డాష్బోర్డ్లోకి వెళ్ళేసేసి మేనేజ్ టూర్ ఇన్ఫోలోకి వెళ్ళేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నాను. నేనైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నా కాబట్టి నాకు బుకింగ్స్ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. బుక్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలంటే యాడ్ న్యూ టూర్ అని కొట్టేసేసి ఆ టూర్లో మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసుకోవాలి. అంటే మన పేరు, డీటెయిల్స్ ఫస్ట్ మనది ఎంటర్ చేసుకొని తర్వాత మన వాళ్ళది ఎంటర్ చేయాలి. అందులో చూడండి, దాంట్లో కొండి చార్ధామ్ రిలీజియస్ ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాలి, ఏ డేట్న వెళ్ళాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మే 10th అయితే సెలెక్ట్ చేసుకుందాం అనేసి అయితే నేను మే 10th వెళ్తున్నాను కాబట్టి మే 10th సెలెక్ట్ చేసేసుకున్నాను. మే 10th ఇన్ని డేస్ మినిమం అయితే 15 డేస్ అయితే పక్కాగా ఈ టూర్కి అయితే రిజిస్ట్రేషన్ మనం బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదైతే దాదాపు 15 డేస్ పడుతుంది అనేసి అయితే ఉంది. 15 డేస్ కాకపోయినా మనకి కొంచెం అటు ఇటుగా చేసేసుకోవచ్చు. ఫైనల్లీ అయితే డేట్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని డేస్ అయితే మనం అక్కడ జర్నీ ట్రావెలింగ్ చేస్తున్నామో ఆ డేట్ కంపల్సరీ సెలెక్ట్ చేసేసుకొని అప్లై చేసేసుకోవాలి. నెంబర్ ఆఫ్ టూరిస్టులు అన్న కాడ మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ 12 మంది మాత్రానికే ఈ సెలెక్ట్ అవుతుంది. ఓన్లీ మ్యాక్సిమం 12 మెంబర్స్ 2 times మీరు చేసుకోవచ్చు. మేడ్ ఆఫ్ ట్రావెల్ బై ఎలా వెళ్తున్నారు అనేది అయితే బై రోడ్, హెలికాప్టర్, వాకింగ్ అనేది బై రోడ్ అయితే మనం సెలెక్ట్ చేసేసుకున్నాము. ప్లాన్ యువర్ డెస్టినేషన్, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనమైతే ఒక ప్రాసెస్లో అయితే ఇది వెళ్ళాలి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా 4 చోట్లకి వరుసగా వెళ్ళొచ్చు. 4టికి రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడే మనం చేసుకుంటే బెటర్. 10, 11 అయితే ఫుల్ అయినాయి. మనం అయితే 12వ తారీఖు సెలెక్ట్ చేసుకున్నాం. 12వ తారీఖు కూడా చాలా క్రౌడ్ ఉంది అనేది ఇందులో చూపిస్తుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మాత్రం మనం సేవ్ కొట్టేసుకుంటే మనకైతే యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ సేవ్ అవుతుంది. దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇస్తేనే మనకి యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ డౌన్లోడ్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ మన నేము, ఏజ్, జెండరు, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నావా లేదా, గౌట్ ఐడి, ఇవన్నీ మనమైతే అందులో సబ్మిట్ చేస్తేనే మనకైతే రిజిస్ట్రేషన్ పాస్ కన్ఫామ్ అవుతుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా వేయించుకుంటేనే దాదాపు బెటరు. ఉన్న సర్టిఫికేట్ కూడా మనం నెంబర్ అయితే రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేసేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రం మనం ఓకే కొట్టేసుకుంటే మనకైతే యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో ప్లీజ్ ఇలా అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకొని కంపల్సరీ ఇక్కడ బుక్ చేసుకొని వెళ్తేనే మాత్రం మీకు హ్యాపీగా జర్నీ ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు ఇక్కడ దొరకని వాళ్ళు కూడా అక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయితే దొరుకుతాయి. కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది, మనకి ఎక్కడ అయిందనేది అయితే తెలియదు. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.